ఇక ఆదిలాబాద్ ఆదివాసులు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డు ప్రధాని మోదీని ఆకట్టుకుంది. మన్ కీ బాత్ లో ఇప్ప పూల లడ్డూను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆదివాసీ మహిళల కృషిని ప్రశంసించారు. ఇప్ప పువ్వు పేరు చెబితే చాలా మందికి నాటుసారనే గుర్తొస్తుంది. అడవుల్లో దొరికే ఈ పువ్వుతో నాటుసారా కాచి విక్రయిస్తూ ఉంటారు. ఈ సారాకు బ్లాక్ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంటుంది. గుట్టుగా సారా కాచి పల్లెలు, తండాలు, గ్రామాల్లో విక్రయిస్తూ ఉంటారు. అయితే అటువంటి ఇప్ప పువ్వుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళలు కొత్త ప్రయోగం చేశారు. ఇప్ప పువ్వును ఉపయోగించి పోషక విలువలు కలిగిన లడ్డూలను తయారు చేస్తున్నారు. వాటిని గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు పంపిణీ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారు తయారు చేస్తున్న ఇప్ప పువ్వు లడ్డూల గురించి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. అది సరికొత్త ప్రయోగమని, అందులో ఆదివాసీల సంస్కృతి తీయదనం కూడా దాగి ఉందని కొనియాడారు. तेलंगाना के आदिलाबाद जिले में भी दो बहनों ने महुआ के फूलों से नया एक्सपेरिमेंट किया है। वो इनसे तरह तरह के पकवान बनाती हैं, जिन्हें लोग बहुत पसंद करते हैं। उनके पकवानों में आदिवासी संस्कृति की मिठास भी है। ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఎక్స్ రోడ్ లో ఆదివాసీ ఆహారం పేరిట మహిళలు ఇప్ప పువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. భీంభాయ్ ఆదివాసీ మహిళా సహకార సంఘ ఆధ్వర్యంలో ఈ లడ్డు కేంద్రాన్ని 12 మంది ఆదివాసీ మహిళలు కలిసి నడిపిస్తున్నారు. టీం లీడర్ గా కుమ్ర బాగుబాయి దీన్ని ముందుకు తీసుకెడుతున్నారు. 5 ఏళ్ల కిందట అప్పటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఈ లడ్డు కేంద్రానికి సహకారం అందించారు. దీంతో ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. పైగా ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ మహిళల్లో నెలకొంటున్న రక్తహీనత సమస్యను సైతం దూరం చేస్తున్నారు. ఇప్ప పువ్వు ఈ వేసవిలో వస్తుంది. వేసవిలో లభించే ఈ ఇప్ప పువ్వులను ఆదివాసీ మహిళలు వేకువజామున వెదురు పుట్టల్లో సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి రకరకాల వంటకాలు చేసుకుని తింటున్నారు. ఈ ఇప్ప పువ్వులను లడ్డు కేంద్రానికి సైతం విక్రయిస్తూ ఆదివాసీ మహిళలు ఉపాధిని పొందుతున్నారు. లడ్డు కేంద్రానికి తీసుకొచ్చిన ఈ ఇప్ప పువ్వులను ఆరబెట్టి ముందుగా నూనెలో వేయించి తీసి గ్రైండర్లో మెత్తగా పొడి చేస్తారు. అనంతరం ఈ ఇప్ప పువ్వు చూర్ణాన్ని కొంత వేరుశనగ పల్లీలు, యాలకులు, బాదం కాజులను కలిపి చూర్ణం చేసి బెల్లం పానకంలో కలిపి లడ్డూలను తయారు చేస్తున్నారు. అనంతరం ఈ లడ్డూలను ఆర్డర్లు ఉన్న చోట బాక్సుల్లో పెట్టి విక్రయిస్తున్నారు. ఇప్ప పువ్వు లడ్డు కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయలకు విక్రయిస్తున్నారు. రుచిగా కమ్మగా ఉండే ఈ ఇప్ప పువ్వు లడ్డు బలవర్ధకమైన ఆహారంగా కూడా పనికొస్తుంది. మేము ఇప్ప పువ్వు లడ్డు చేస్తున్నాము. ఇప్ప పువ్వు లడ్డు చేసి మేము బడి పిల్లలకు పంపుతున్నాము హాస్టల్లో. అయితే మాకు బాగా సంతోషంగా ఇలా నరేంద్ర మోడీ టీవీలలో మమ్మల్ని మాట్లాడింది. అయితే మాకు బాగా సంతోషంగా అనిపించింది. అయితే ఇంకా మాకు బాగా ఆకాశం ఇస్తే మాకు బాగా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అయితే ఇంకా మాకు అమ్ముడు పోవాలి లడ్డులు అని బాగా కోరుకుంటున్నాము. నరేంద్ర మోడీ ఇలా టీవీలలో సెల్ వచ్చింది, అయితే మాట్లాడింది. మాకు బాగా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా ఇంకా మాకు బాగా పని కలపాలని బాగా కోరుకుంటున్నాము. దేశంలో మొదటిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లాలో 1845, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణీలకు ఈ ఇప్ప పువ్వు లడ్డూలను అధికారులు అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు ఈ లడ్డూలను సరఫరా చేస్తున్నారు. అధికారులు నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్ప పువ్వు లడ్డూలను భీంభాయ్ సంఘం నుంచి కొనుగోలు చేసి విద్యార్థినులకు అందిస్తున్నారు. ప్రధాని ప్రశంసించడంపై భీంభాయ్ ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుమ్రం జంగూబాయి హర్షం వ్యక్తం చేశారు. మోడీ సారు మన్ కీ బాత్ లా మాట్లాడింది. చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఇంకా చాలా చాలా మాకు సౌకర్యాలు కూడా లేకుంటున్నాం. మేము ఎటన్నా పంపించాలంటే వెహికల్ కూడా లేదు. అటువంటి దాన్ని మాకు ఇంకా సహకరిస్తే చాలా ఇంకా ముందుకెళ్తామని
మాది సంస్కృతి ఇప్ప పువ్వు అంటే ఇప్ప పువ్వు అంటే మనం కోసడిదిగా తెంపిడిదిగా ప్రకృతితోని అచ్చిదాని ప్రధానమోడి మాకు ఇంత తెలిపిండు కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. ఆదిలాబాద్ ఆదివాసీ మహిళల స్వయం కృషిని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంస్థలు అవార్డులను సైతం అందించాయి. 2023లో ఢిల్లీలో నిర్వహించిన ఆది మహోత్సవ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్, ఎక్రిసాట్ మరియు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓలు అవార్డులను అందజేశారు. ఇలాగే ఈ లడ్డూ కేంద్రం మరింత ముందుకు సాగాలని, ఆదివాసీ మహిళలు అందరికీ ఆదర్శంగా నిలవాలని అభినందించారు.